నాభిస్థానం లోపలికి పోవాలి. సెకండ్కి ఒకసారి చేయాలి, ఆగకుండా చేయాలి. కపాలభాతి ప్రాణాయామము అత్యంత ప్రధానమైన ప్రాణాయామము. గుండె జబ్బులను తగ్గిస్తుంది, గుండెను రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత కిడ్నీలను యాక్టివేట్ చేస్తుంది, కిడ్నీలు బాగా పనిచేసేటట్టు చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా కరిగిపోయేటట్టు చేస్తుంది, మలబద్ధకం తొలగిస్తుంది, గ్యాస్ ట్రబుల్ తొలగిస్తుంది. తర్వాత చిన్న మెదడు పెద్ద మెదడుని యాక్టివేట్ చేస్తుంది. దీర్ఘకాలికమైన రోగాలు ఉంటే కూడా అరగంట సేపు చేస్తే తప్పనిసరిగా ఇవి నయమవుతాయి. కాబట్టి కపాలభాతి ప్రాణాయామం ప్రతిరోజు మనము 5 నిమిషాలు తప్పనిసరిగా అభ్యాసం చేయాలి. దానివల్ల ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది, ఎప్పటికీ సంతోషంగా ఉంటాం. ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక చేస్తే దానివల్ల మనకు ఇంకా దీర్ఘకాలికమైనటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తక్కువవుతాయి. కాబట్టి మీరందరూ కూడా వింటున్నారు. ప్రతిరోజు తప్పనిసరి ఒక 5 నిమిషాలు కపాలభాతి ప్రాణాయామం చేయాలి. అన్ని రకాల రోగాల నుంచి నివృత్తి పొందాలి. ఓం శం.